ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బల్లగరువు గ్రామంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఉప ముఖ్యమంత్రి. దుర్గమ్మను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థాన ఈవో కెఎస్ రామారావు. అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పిలేటి దేవి ప్రసాద్ డిమాండ్. అంబేద్కర్ ను కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు గురిచేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ ఆరోపణ. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. 41 రోజుల పాటు అమ్మవారి భవానీ దీక్షలు స్వీకరించిన దీక్షాపరులు ఇరుముడి ధరించి ఇంద్రకీలాద్రికి వచ్చి గిరి ప్రదక్షిణ అమ్మవారి దర్శనం అనంతరం ఇరుముడులు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా ప్రారంభమైంది. మహామండపంలోని ఉత్సవమూర్తికి ఆలయ స్నానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్, ప్రధాన అర్చక స్వామి ఎల్ దుర్గాప్రసాద్ తదితరులు పర్యవేక్షణలో అర్చకులు గర్భగుడి ఈవో కెఎస్ రామారావు చేత ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఊరేగింపుగా కనకదుర్గా నగర్లో ఏర్పాటు చేసిన హోమగుండాల్లో అగ్ని ప్రతిష్టాపన చేశారు. మొదట హోమగుండానికి ఈవో చేత అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేయించారు. దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ అమ్మవారి దర్శనం అనంతరం దీక్షాపరులు హోమగుండాన్ని దర్శించుకుని ఇరుముడిలోని నెయ్యి, కొబ్బరికాయలు మాత్రమే వేయాలన్నారు. దీక్షాపరుల దీక్షలు విరమణ చేయడానికి దేవస్థాన ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు చేస్తామన్నారు. सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते. కలియుగంలో దుర్గానామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ దుర్గతులన్నీ కూడాను పోయి సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో విశేషంగా వర్ణించి చెప్పడం జరిగింది. అటువంటి మహోన్నతమైనటువంటి క్షేత్రం ఇంద్రకీలాద్రి మీద యుగ యుగాల క్రితం లోక కళ్యాణార్థం వెలిసినటువంటి దుర్గామాత దేవాలయం. ఈ దేవాలయంలో విశేషమైనటువంటి అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరికోత్సవ విశేష ఉత్సవాల్ని అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా నిర్వహిస్తూ భక్తుల కోసమని చెప్పని తక్షణమే వాళ్ళకి చక్కని మోక్ష మార్గం కావాలి అని జగద్గురువులు పరమాచార్య అయినటువంటి శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో ఈ భవానీ నామం గనక చేస్తే సకల రుగ్మతలు పోతాయి. ఆ నామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ సకల దుష్టశక్తుల యొక్క నివారణ జరుగుతుంది అని చెప్పని వారు తెలియజేస్తూ సామాన్యమైనటువంటి పామరులు కూడా ఆ భవానీ నామంతో ముక్తి మోక్షం పొందాలి అనేటటువంటి సంకల్పంతో 1980-81 సంవత్సరంలో వారు ఈ విధంగా భవానీ మండల దీక్షలు చేసుకోండి బాగుంటుంది అని చెప్పని చెప్పడం జరిగింది. అది కూడా ఎప్పుడు చేయాలి అంటే హిమవంత ఋతువు అయినటువంటి ఈ కార్తీక మాసంలో ప్రారంభం చేసి మార్గశిర మాసానికి మండల దీక్ష పూర్తి చేసుకుని చేయమని ఆ రోజునే స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి శ్రీముఖం కూడాను ఇవ్వటం జరిగింది. అటువంటి యొక్క ఇది ఆ రోజు
మా దేవస్థాన ప్రధాన అర్చకులు మరి ఇతర అర్చకులు వాళ్ళు కూడా కలిసి 9 మందితో ప్రారంభమైనటువంటి ఈ మహోత్సవం, ఈ భవానీ దీక్షలు ఇవాల్టి రోజున రాష్ట్ర దేశ వ్యాప్తంగా 9 లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది. వారందరికీ కూడాను సకల సౌకర్యాలతో ఈ మండల దీక్షలు పరిసమాప్తి కోసం అని చెప్పని పాంచాన్నికముగా 5 రోజుల పాటు నిర్వహిస్తూ ఈరోజు మార్గశిర శుద్ధ షష్ఠి, మార్గశిర బహుళ షష్ఠి, ఈరోజు భవానీ దీక్షల ప్రారంభం సందర్భంగా, భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఈరోజు అమ్మవారికి సుప్రభాత సేవ, నివేదన, హారతి అనంతరం అమ్మవారి నుంచి జ్యోతిని తీసుకొని వచ్చి హోమగుండాల ప్రజ్వలనం చేయడం జరిగింది. వేదమంత్రాల సమక్షంలో వైదిక పరంగా ఈరోజు అగ్నిహోత్రుణ్ణి ఆవాహన చేయడం జరిగింది. ఈ భవానీ దీక్షల శుభారంభం 5 రోజుల పాటు కొనసాగాలని, ఈ క్రతువు, ఈ దీక్షల యొక్క ఫలితం యావత్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, అలాగే ఆ దేశ ప్రజలందరిపైన ఉండాలని, ముఖ్యంగా ఎంతో శ్రమ కోర్చి మండల అర్ధమండల దీక్షతో ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తుల యొక్క క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు వృద్ధి చెందాలని మహాసంకల్పంతో మా వేద పండితులు, అర్చకులు, స్థానాచార్యులు, ముఖ్యార్చకులు, వైదిక సిబ్బంది అందరూ ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పం చేసి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం సూర్యోదయంతోన ప్రారంభమైంది యథావిధిగా. మరి ఈ విశేషమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, స్థానిక ఎమ్మెల్యేలు, మరి ఎంపీ గారు అందరూ ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధాసక్తులతోటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ, పర్యవేక్షిస్తూ, సూచనలు ఇస్తూ ఉన్నారు. మరి ఈ విశాలమైనటువంటి ఏర్పాట్లలో భక్తులందరూ చాలా ఇబ్బంది ఏమీ లేకుండా వచ్చి దర్శనం చేసుకొని మరి ఇరుముడి సమర్పించి, కొబ్బరికాయ కూడా సమర్పించి, తర్వాత ప్రసాదాన్ని తీసుకొని లడ్డు ప్రసాదాలు కూడా కావలసినంతగా ఏర్పాటు చేయడం జరిగింది. అవి స్వీకరించి మరి స్నానఘట్టాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. స్నానఘట్టాల్లో 3 ప్రదేశాల్లో విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ స్నానఘట్టాల్లో స్నానం ఆచరించి వారు సంతోషాలతో ఆశీర్వాదాలు సంపూర్ణంగా దుర్గా మల్లేశ్వరుల యొక్క ఆశీర్వాదాలు పరిగ్రహించి సంతృప్తులై, శక్తివంతులై ఇక్కడి నుంచి నిష్క్రమిస్తారని భావిస్తూ, క్యూ లైన్లు ఎక్కువగా ఉన్నప్పుడు అధిక సంఖ్య భవానీ దీక్ష విరమణ చేసేందుకు వచ్చే దీక్షా పరుల కోసం సకల ఏర్పాట్లు చేసినట్లుగా నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. మోడల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని మోడల్ గెస్ట్ హౌస్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా డ్రోన్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు, లోపాల తదితర అంశాలను పరిశీలించి తక్షణమే చేపడతామన్నారు. దసరా మహోత్సవాల విజయోత్సవాలను పూర్తిగా తీసుకుని గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి కీలక ప్రదేశాల్లో పోలీసులు పెద్ద ఎత్తున విధులు నిర్వహిస్తున్నారు. దీక్షాపరులు, నగరవాసులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఈ సంవత్సరం కట్టుదిట్టమని చర్యలు చేపట్టామన్నారు. దీక్షాపరులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ అమ్మవారు దర్శించుకుని ఇరుముడి సమర్పించి క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా చర్యలు చేపట్టామన్నారు. మీరు అక్కడ చూస్తుంటారు కంజెషన్ అలర్ట్స్, అస్త్రం అలర్ట్స్, ట్రాఫిక్ గురించి అస్త్రం అలర్ట్స్ ఉపయోగించుకోవడం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఈసారి చిల్డ్రన్కి ఒక ట్యాక్స్ కట్టిస్తున్నారు. చిల్డ్రన్ తప్పిపోకుండా ట్యాక్స్ కట్టించడము. అదేవిధంగా భవానీల కౌంట్ మనం ఎప్పటికప్పుడు బేరీజ్ వేయడము. రైల్వే సమయాలు ఎప్పటికప్పుడు చూసి ఈ రైల్వేస్ నుంచి వచ్చే భక్తులు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని ఒకసారి చూడడము. కమ్యూనికేషన్ వ్యవస్థని పకడ్బందీగా ఉంచడము. ఎందుకంటే పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మనం ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూ, అదేవిధంగా ఈసారి దేవాదాయ శాఖ కూడా కొన్ని కమ్యూనికేషన్ సెట్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవానీ భక్తులకి ప్రతి విషయాన్ని సునిశ్చితంగా గమనించి ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా
హోమగుండాలు కావచ్చు, అదేవిధంగా ఇరుముడి స్టాండ్స్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసి ఈసారి మనం చర్యలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతి సందర్భంలో పోయిన దసరా ఉత్సవాలు మీరు చూశారు, ఎంతో పగడ్బందీ చర్యలు చేపట్టినా కూడా ఒక్కరోజు లక్షలాది మంది భక్తులు రావడం, దాంతో కొంత మనము ఆ రోజు ఫోర్సెస్ అప్పటికప్పుడు గ్రేహౌండ్స్ అదేవిధంగా ఆక్టోపస్ బృందాల్లో తెప్పించాల్సిన అవసరం రావడం మీరు చూశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఎటువంటి పెద్ద జాతరలు ఫెస్టివల్స్ జరిగేటప్పుడు మనం అంతకు మునుపు మనము ఫేస్ చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఈసారి మీరు చూస్తే హోల్డింగ్ ఏరియాస్లో ఒక పగడ్బందీ వ్యవస్థని ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏ విధంగా ఉంటాయో ఈ హోల్డింగ్ ఏరియాస్ ఉంటాయో ఆ విధంగా ఒక 6,000 మంది అక్కడ హోల్డ్ చేసేటట్టు ఈసారి మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ రైవర్స్ బ్రిడ్జ్ మీద ఎటువంటి కంజెషన్ రాకూడదన్న ఉద్దేశంతో ఈసారి మనము ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాస్ సంఖ్యను కూడా పెంచడం జరిగింది. సీసీ కెమెరాస్ ఏ సందర్భంలో ఎక్కడ ఏ సీసీ కెమెరా ఉంటుందన్న విషయాన్ని కూడా కంట్రోల్ రూమ్లో మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2 ఎంప్లాయీస్ పెట్టేసి అమ్యూనిటీ సెక్రటరీని కూడా ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది 3 షిఫ్ట్లో కూడా. ఎటు పరిస్థితుల్లో వాటర్ అయినా లేదా అలాగనే అక్కడ టాయిలెట్లో ఉన్న హైజీన్ ఇష్యూ అయినా మనము అవ్వకుండా సాల్వ్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ సమస్యలకు వస్తే దాదాపుగా 10 లక్షల బాటిల్స్ అలాగే 5 లక్షల వాటర్ ప్యాకెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 35 పాయింట్స్ లో కంటిన్యూస్లీ 3 షిఫ్ట్లో కూడా ఎంప్లాయీస్తో పాటు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ యూజ్ చేసిన బాటిల్ని కూడా వెంటనే హ్యాండ్ పికింగ్ చేసుకుని దీనిపైన కూడా రీసైక్లింగ్కి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మాకు ముఖ్యంగా ఛాలెంజ్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా రెడ్ క్లాత్స్ ఏముందో భవానీ విరమణ చేసిన తర్వాత ఘాట్స్లో రెడ్ క్లాత్ వేయడం జరుగుతుంది. దాదాపుగా 1000 మంది వర్కర్స్ని ఎంగేజ్ చేస్తూ మనకి ట్రాలీ కూడా ఉంది. దాని ద్వారా మనము రెడ్ క్లాత్ని కూడా టైమ్లీ మూవ్ చేయడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని చర్యలు కూడా కార్పొరేషన్ సంబంధించి తీసుకోవడం జరుగుతూ ఉంది. పోలీస్ కోఆర్డినేషన్తో రెవెన్యూ అలాగనే అదర్ డిపార్ట్మెంట్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్స్తో మనం అన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. కులమతాలకు అతీతంగా ప్రజలు కలసిమెలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని యేసుక్రీస్తు చూపిన మార్గంలో పయనించాలని ఏసీపీ కె దామోదరరావు అన్నారు. స్థానిక గుండదల పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం సిఐ వాసిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యాన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒకటేనన్నారు. ప్రతి ఒక్కరూ తోటి వారికి సాయం చేయడం అలవాటుగా చేసుకోవాలన్నారు. గుండదల సిఐ వాసిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతి సహనం ప్రేమ కలిగి ఉండాలన్నారు. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఫాస్టర్ జె డానియల్, ఫాస్టర్ నవీన్ కుమార్ క్రిస్మస్ సందేశం వివరించారు. క్రీస్తు గీతాలు భక్తి తన్మయత్వంతో తేలియాడించాయి. అనంతరం ప్రేమ విందు జరిగింది. గుణదల పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొని ప్రేమ విందు స్వీకరించారు. ఈరోజు మన గుణదల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సెమీ క్రిస్మస్ పండుగ సందర్భంగా మా యొక్క సిబ్బంది మరియు మా సిఐ గారు వాసిరెడ్డి శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసిన ఈ పండుగ ఉత్సవానికి హాజరై అందరూ కూడా ఈ యొక్క పండుగని జరుపుకున్నందుకు సంతోషంగా ఉంది. కుల మతాలకు అతీతంగా అదేవిధంగా ఆడామగాని లేకుండా అందరూ కూడా కలిసి ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకొని ఇదొక మంచి పరిణామం, శుభ పరిణామం. అందరూ కూడా కలిసి ఒక ఐకమత్యంగా ఉన్నామని తెలియజేయడానికి ఇదొక మంచి అభిప్రాయం. అదేవిధంగా మా యొక్క స్టాఫ్ని కూడా అంతా కలిసిమెలిసి ఉండి ఈ యొక్క స్టేషన్ పరిధిలో అందరికీ కూడా సేవ చేయడానికి అందుబాటులో ఉండాలని, తర్వాత యొక్క కేసుని కూడా త్వరితగతిన పరిష్కారం చేసి అందరికీ న్యాయం చేసి జరిగేటట్టు చూడాలని, ఇంకా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకి మనం సేవ చేయడానికి మనకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది. అందరికీ అవకాశం రాదు, ఓన్లీ పోలీస్కి యొక్క అవకాశం ఉంటుంది. ఏ టైం అయినా సరే
ప్రజలకి ఎవరికైనా సరే ఇబ్బంది కలిగినప్పుడు ఆపదలో ఉన్న వాళ్ళకి రక్షణ కలిగించాలని మన దగ్గరకు వచ్చి అడుగుతారు కాబట్టి మనని వేడుకుంటారు కాబట్టి మనం ఎలవేళ వాళ్ళకి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క స్టేజ్కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ సబ్ డివిజన్ అధికారిగా నేను వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ ప్రజలందరికీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన రెండవ రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బల్లగరువు గ్రామానికి వెళుతున్న పవన్ కళ్యాణ్కు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న అమ్మలగన్నమ్మ దుర్గమ్మను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు దర్శించుకున్నారు. దేవస్థాన ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం దుర్గమ్మ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని జస్టిస్ కుటుంబానికి అందజేశారు. ఇంధన పొదుపు మన దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, లేకపోతే భవిష్యత్ తరాలకు అంధకారమేనని ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఇంధన శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా విజయవాడ పట్టణంలోని ఓ హోటల్లో శుక్రవారం రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డు గ్రహీతలకు అవార్డుల ప్రదానోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎనర్జీ శాఖ జాయింట్ సెక్రటరీ ఏపీఎస్ఈ సిఎంసీఓ బిఏ విపి కుమారారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కె విజయానంద్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఇంధన పొదుపులో ప్రథమ బహుమతి సాధించడం గర్వకారణమన్నారు. వరుసగా 3వ ఏడాది కూడా మన రాష్ట్రం అవార్డు సాధించడంలో అందరి సహకారం, సమన్వయం ఎంతో ఉందన్నారు. ఇలాగే మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. గతేడాది జాతీయ స్థాయిలో 83 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచామని, ఈ ఏడాది 87 పాయింట్లు సాధించి మరొకసారి మొదటి స్థానం కైవసం చేసుకున్నామని స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ వివరించారు. గడిచిన 10-15 సంవత్సరాలుగా ఒక డెఫిసిట్ స్టేట్ నుండి 24/7 పవర్ సప్లై రిలయబుల్గా ఇస్తున్న స్టేట్కి తీసుకొచ్చిన మన విజయానంద్ గారికి రాష్ట్ర ప్రజల తరపున, ఇంధన శాఖ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ వరుసగా 4వసారి జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేషనల్ అవార్డు అందుకోవడం మా అందరికీ కూడా గర్వకారణం. మంచి విజయాన్ని సాధించిన ఎస్సీసీఎం సిఇఓ గారికి, వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన సిపిడిసిఎల్ సిఎండి గారు, వారి బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో మనం అందరం ఇక్కడ ఎనర్జీ కన్జర్వేషన్ కోసం ఇక్కడ అసెంబ్ల్ అవ్వడం నిజంగా ఆనందదాయకం. ఎనర్జీ కన్జర్వేషన్ అనేది మనందరికీ కూడా దైనందిక జీవితంలో చాలా అవసరం. ఎందుకంటే గడిచిన ఒక 100 సంవత్సరాల నుంచి ఒక చరిత్ర మనం చూసుకుంటే మానవ జీవన గమనం ఎలా జరిగిందనేది అర్థమవుతుంది. 1700లో ఫస్ట్ టైం కోల్ మైనింగ్ అనేది మన దేశంలో ప్రారంభమైంది. 1800 వరకు కూడా కోల్ మైన్స్ కమర్షియల్గా ఎక్కడా కూడా ఆపరేషనలైజ్ కాలేదు. బొగ్గుతో నడిచే రైళ్ళు ప్రారంభమైన తర్వాత, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రైల్వే ప్రారంభించిన తర్వాత ఫస్ట్ టైము కోల్ కమర్షియల్గా మైనింగ్ అనేది జరిగింది. తర్వాత 100 సంవత్సరాల పాటు చూస్తే కోల్ రిజర్వ్స్ అన్నీ కూడా మన కంట్రీలో ఒక 7-8 స్టేట్స్లో మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మిగతా 20 రాష్ట్రాలకి కూడా అక్కడి నుంచే ఈ బొగ్గుని మనం ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం.
గత వారం 10 రోజులుగా మనం ఈ కార్యక్రమాన్ని వివిధ జిల్లాల్లో అలాగే మనం అన్ని జిల్లాల్లో అన్ని సర్కిల్స్లో డివిజన్స్లో కూడా మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ వారోత్సవాలు జరుపుకున్నాం. దానికి కన్క్లూడింగ్ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము అలాగే గౌరవ మంత్రివర్యుల యొక్క ఆదేశాల ప్రకారము మనం విద్యార్థుల్లో కూడా వాళ్ళ సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు ఎనర్జీ సేవింగ్స్ మీద అవగాహన కల్పించేందుకు కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ వాళ్ళు కొన్ని పోటీలు కూడా జిల్లా స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు నిర్వహించడం జరిగింది. దానిలో గెలుపొందిన విద్యార్థులను అలాగే వివిధ రంగాల్లో ఎనర్జీ కన్జర్వేషన్లో ఎనర్జీ పొదుపులకు దోహదపడిన వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళను సత్కరించేందుకు కూడా ఈ కార్యక్రమం మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవనీయులు కుమార్ రెడ్డి గారు, అలాగే మిత్రులు గౌరవనీయులు ఎండి ఏపీ జెన్కో చక్రధర్ బాబు గారు, అలాగే సిఎండి ఏపీ సిపిడిసిఎల్ రవి పటాన్ శెట్టి గారు, వివిధ రంగాల నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, విద్యార్థులు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న సిపిడిసిఎల్ అండ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ SCCM అధికారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు అందరికీ శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పిలేటి దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల ముందు మాల సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చి నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. గురునానక్ కాలనీలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యాలయంలో సంఘ అధ్యక్షులు ఉప్పిలేటి దేవిప్రసాద్ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల ముందు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇచ్చి నిరసనలు చేయనున్నట్లుగా తెలియజేశారు. జయమాల ఈరోజు ప్రత్యేకంగా 3 అంశాల మీద మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, దాని మీద మా యొక్క అఖిల భారత మాల సంఘాల జేఏసీ చేసేటటువంటి ఉద్యమ కార్యాచరణ గురించి ఒకటి. తర్వాత విజయవాడ PWD గ్రౌండ్స్లో ఉన్నటువంటి సామాజిక న్యాయ శిల్పం స్థలంలో ఆ స్మృతివనంలో మరి వ్యాపార కేంద్రాలుగా మార్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం, రైతు బజార్లు, డోక్రా బజార్లు మరియు ఇతర వ్యాపార స్థలాలుగా దాన్ని మార్చాలని చెప్పి షెడ్యూల్ నిర్మాణం చేయటం ఇలాంటి మీద మరి మా యొక్క ఉద్యమం యొక్క వివరాలను వెల్లడించాలని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మూడోది అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి మొన్న డిసెంబర్ 15 నాడు జరిగినటువంటి మాలల మహాగర్జన సదస్సులో జరిగినటువంటి మరి తీర్మానాల గురించి కొన్ని, అలాగే ఈ యొక్క అఖిల భారత మాల సంఘాల యొక్క సంస్థ నిర్మాణం, దాని యొక్క కమిటీలు ఏర్పాటు మరి ఇతర విషయాల మీద కూడా చర్చించాలని చెప్పి నిర్ణయించి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో మొట్టమొదటి విషయానికి వస్తే అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు చేసినటువంటి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో వాటి మీద మేము తీవ్రంగా స్పందిస్తున్నాం, తీవ్రంగా విమర్శిస్తున్నాం. ఇది చాలా గర్హనీయం. ఒక సెంట్రల్ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్గా ఉండి భారత రాజ్యాంగాన్ని లిఖించి పార్లమెంట్లని, ఉభయ పార్లమెంట్లని మరి రాజ్యాంగంలో పొందుపరిచి చట్టాలని చేసేటటువంటి అధికారాన్ని ఇస్తూ రాజ్యాంగ రచన చేసి మరి 3 వ్యవస్థలు, పార్లమెంటరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మరి అలాగే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అనేటువంటి 3టిని మరి ఏర్పాటు చేశారు.
అలాగే 4వ పిల్లర్ అయినటువంటి ఈ యొక్క మీడియాని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 ప్రధానమైన పిల్లర్లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ అండ్ మీడియా, ఇవి ప్రధానమైనటువంటివి దేశంలో. బట్ అలాంటి ఉన్నతమైనటువంటి స్థానాలకి ప్రజల చేత ఎన్నుకునే విధంగా ప్రజాస్వామిక ప్రభుత్వాల ఏర్పాటు గురించి చేసినటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి హోంమంత్రి గారు పార్లమెంట్లోనే ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం. అంబేద్కర్ను కాంగ్రెస్ నేతలు ఇబ్బందులకు గురి చేశారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవానంద మాట్లాడుతూ దళితులను ఉద్ధరించిన విధంగా దళితుల కోసం కాంగ్రెస్ పుట్టినట్లుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. అంబేద్కర్ 2 సార్లు పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడించి అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారన్నారు. అంబేద్కర్ నడియాడిన ప్రాంతాల్లో బీజేపీ అంబేద్కర్ కోసం చాలా కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు. ఎస్సీ మోర్చా జాతీయ స్థాయి జరుగు సమావేశంలో భాగంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ మోర్చా కార్యక్రమం ప్రెస్ మీటింగ్ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సత్యకుమార్ యాదవ్ గారు, మన ఆరోగ్య శాఖ మంత్రులు, ఆయన ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా రావడం మా అదృష్టం. దాంతోపాటు విజయవాడ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు, అదేవిధంగా అధికార ప్రతినిధి భారతీయ జనతా పార్టీ చామంచి శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారు, మరి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎల్సెల కిషోర్ గారు, మరి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఏదైతే గతంలో 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఏదో దళితులని ఉద్ధరించినట్లుగా ఈ యొక్క రాష్ట్రంలో అనేక సమస్యల్ని వీళ్ళు సృష్టించినట్లుగా, ఏదో దళితుల కోసం వీళ్ళు పుట్టినట్లుగా ఈరోజు రకరకాలుగా ఈరోజు దళితుల మీద ప్రేమ చూపిస్తున్న విధానాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఈరోజు అంబేద్కర్ని గతంలో ఈ యొక్క 75 సంవత్సరాల్లో రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కుల తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడించి ఆయన్ని నానా ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మనం గమనిస్తాం. ఈరోజు ఆయన నిజంగా అంబేద్కర్ గారు నడవాడిన ప్రాంతాల్లో ఈరోజు 1,00,000 కోట్లతో ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి కాటి నుంచి మరి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క వరకు అనేక నిధులు ఖర్చు పెడుతూ ఈరోజు ఒక ప్రత్యేక స్థానాన్ని నరేంద్ర మోడీ దేశ ప్రధాని గారు బిఆర్ అంబేద్కర్ గారికి ప్రపంచానికి ఆదర్శంగా తీర్చే విధానాన్ని మనం ఒకసారి గమనించాలి. మరి ఆస్తుల కోసం బజార్న పడి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు ఆ యొక్క ఆస్తులు కాపాడడం కోసం ఆమె పడుతున్న తపన దాంట్లో ఉండి చేసుకోలే. కానీ ఈరోజు ఆర్ఎస్ఎస్ని బీజేపీని కామెంట్ చేస్తుంది. ఆమెకు అస్సలుగా అవగాహన లేదు, కనీసం రాజకీయ పరిజ్ఞానం కూడా లేదు. ఈరోజు కేవలం కాంగ్రెస్ కమ్యూనిస్టుల యొక్క భావాలు కూడా సరిగ్గా తెలియవు ఆమెకి. ఈరోజు వీధిన పడిన ఆస్తుల కోసం, ప్రజాధనాన్ని యొక్క ఆస్తుల కోసం ఈరోజు ఏదైతే ఈరోజు ఆమె కామెంట్ చేస్తుందో ఖబర్దారని చెప్తున్నాం. ఈరోజు ఆర్ఎస్ఎస్ గురించి, బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పి ఆమెకు తెలియజేస్తున్నాం. ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో సమయాన్ని వృధా చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఉన్నటువంటి రాజ్యాంగం అంబేద్కర్ మీద ప్రేమ పుట్టుకొచ్చిందని విమర్శించారు. విజయవాడలో మంత్రి సత్యకుమార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో 24వ సవరణ తీసుకొచ్చి ప్రజలకున్న ప్రాథమిక హక్కులు హరించే విధంగా కాంగ్రెస్ పాలన చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టించిందని విమర్శించారు. రాజ్యాంగం రచించేటప్పుడు అంబేద్కర్ ని అవమానపరిచేలాగా కాంగ్రెస్ పార్టీ కార్టూన్స్ ని విడుదల చేశారని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ ని నెహ్రూ చాలా విధాలుగా అగౌరవపరిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల్ని దేశం గమనిస్తూ ఉంది. పార్లమెంటు సమావేశాలైనా, అసెంబ్లీ సమావేశాలైనా జరిగేది పాలన పైన సమీక్ష, ప్రజా సమస్యల్ని
పార్లమెంటులో ప్రస్తావన, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం, లేదా ప్రజలకు ఉపయోగపడేలాగా కొత్త చట్టాలు తీసుకురావడం, ఇది రాజ్యాంగబద్ధంగా ఈ పార్లమెంట్ సమావేశాలు కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ జరిగే ప్రక్రియ. ప్రతిపక్ష పార్టీ ప్రజా సమస్యల్ని లేవనెత్తడం, సమస్యల మీద చర్చించడం, లేదా అధికార పార్టీ ఏదైనా తప్పులుంటే వాటిని ఎత్తి చూపడం, ప్రతిపక్ష పార్టీ ప్రజల సమస్యల్ని లేవనెత్తడం, ఇది ప్రతిపక్ష పార్టీ సమస్యల మీద చర్చించడం, కేంద్రంలో సమావేశాల సందర్భంగా వాటిని ఎత్తి చూపడం, ప్రతిపక్ష పార్టీ గత కొన్ని రోజులుగా ప్రజల సమస్యల్ని లేవనెత్తడం, నిర్మాణాత్మకమైన బాధ్యత చేపట్టాల్సిన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ప్రధానంగా సమస్యల మీద చర్చించకుండా మొత్తం చర్చలను పక్కదోవ పట్టిస్తూ సమయాన్ని వృధా చేయడమే కాకుండా ప్రజల సమస్యలపైన ప్రజలకు ఉపయుక్తమైన చట్టాలని తీసుకురాకుండా అడ్డుకుంటా ఉంది. ఆ అడ్డుకునే క్రమంలో అధికార పార్టీ మీద నిందలు మోపడం, చెప్పందాన్ని చెప్పినట్టుగా వక్రీకరించడం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సడన్గా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పైన అంబేద్కర్ గారి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అనేక సార్లు సవరణలు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని సవరణ చేపట్టిన విషయం దేశ ప్రజలు మర్చిపోయారని కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉంది. రాజ్యాంగానికి 24వ సవరణ తీసుకొచ్చి ఈ దేశ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బల్లగరువు గ్రామంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేరిన ఉప ముఖ్యమంత్రి. దుర్గమ్మను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థాన ఈవో కెఎస్ రామారావు. అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పిలేటి దేవి ప్రసాద్ డిమాండ్. అంబేద్కర్ ను కాంగ్రెస్ నేతలు ఇబ్బందులకు గురిచేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.